ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ ప్రముఖులంతా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ సహా చాలా మంది ప్రముఖులు ఓటింగ్ లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడతాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్తో కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటుగా 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్లు బలపరుస్తూ ఉండగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ను అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీలు బలపరుస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఇరు ప్యానెల్కి సంబంధించి కూడా బలాబలాలు ఒక పక్క మేజర్ ప్రొడ్యూసర్స్ ఓవైపు ఉంటే చిన్న సినిమాల నిర్మాతలు మరోవైపు బలపరుస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈశ్వర్, ఫిలిం ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వస్తాయి. సో మొత్తానికి ఫిలిం ఛాంబర్ సంబంధించి అధ్యక్షుడు, కార్యవర్గం మొత్తం కూడా ఎవరు అవుతారు ఈ రోజు అనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. చూడొచ్చు మనం పోలింగ్ కూడా అయితే ఉత్సాహంగా సాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 700 ఓట్ల వరకు పోలాయి. మొత్తం 3,335 ఓట్ల వరకు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఓట్లు అయితే దాదాపు 700 వరకు పోలైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో నిర్మాతలంతా కూడా ఈ అన్ని ప్యానెల్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అభ్యర్థులు ఓటర్స్ను ఇక్కడ నుంచే అభ్యర్థిస్తున్నారు. వారికి ఓటు వేయాలని ఇక్కడ మనం చూడొచ్చు. ఫేమస్ ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్, అక్కడ వైవిఎస్ చౌదరి, అలాగే దిల్ రాజు, సితారా వంశీ, సురేష్ బాబు వీళ్ళంతా కూడా ఇక్కడే ఉండి ఓట్స్ అభ్యర్థిస్తున్నారు. సో మొత్తంగా ఈ ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి నుంచి, అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, స్టూడియో నుంచి మొత్తం ఈ 4 సెక్టార్స్ నుంచి కూడా దాదాపు 3,335 మంది ఓటర్స్ ఉంటారు. సో ఇందులో దాదాపు 42 మంది వరకు ఈ రోజు ఈసీ మెంబర్స్ గా సెలెక్ట్ చేస్తారు. సో వారందరూ కూడా ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ముఖ్యంగా అధ్యక్ష రేసులో ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి అంటే బడా నిర్మాతల నుంచి దగ్గుబాటి సురేష్ బాబు, అలాగే మన ప్యానెల్ నుంచి చూస్తే అటు సి కళ్యాణ్ గాని, నట్టి కుమార్ వీళ్ళిద్దరు కూడా మొత్తం 3 అధ్యక్ష రేసులో కనిపిస్తున్నారు. సో మరి ఈ రోజు అధ్యక్షుడిగా ఎవరు అవుతారు, ఎవరైతే సినీ ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి మండలి నుంచి ఎవరికి మద్దతు లభించింది అనేటువంటిది సాయంత్రం 6 గంటలకు తేలనుంది. ముఖ్యంగా ఇటు రాజకీయ పార్టీలను, రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈసారి కనుక చూస్తే అయితే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు పూర్తిగా అటు బడా నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలుగా కూడా ప్రచారం సాగింది. అయితే బడా నిర్మాతల నుంచి ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి స్వప్న దత్, సితారా వంశీ, సురేష్ బాబు, దిల్ రాజు, మైత్రి రవి ఇలాంటి వాళ్ళంతా కూడా పోటీలో దిగారు. అటు మన ప్యానెల్ నుంచి కనుక చూస్తే సి కళ్యాణ్, నట్టి కుమార్, ప్రసన్న కుమార్ ఇలాంటి వాళ్ళంతా కూడా పోటీలు దిగినటువంటి పరిస్థితి. సో మరి ఈ రోజు ఎవరు విజయం సాధిస్తున్నటువంటి ఉత్కంఠ ఫిలిం వర్గాల్లో కనిపిస్తోంది.